చెప్పినట్టుగా కంప్లీట్ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారనిపించింది. మానస్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా స్టోరీ ట్విస్టులు కానీ తీయడం విధానం కానీ చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారు మీకు థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే రాజ్పూత్ పాయల్ని ప్రతి ఒక్కరు ఒక రొమాంటిక్ ఇలా ఆ టైప్ లోనే చూస్తారు, కానీ ఈ టైప్ లో కూడా ఆ హీరోయిన్ తీసి యాక్టింగ్ చేపిస్తారు అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మానస్ అన్న అయితే నేను అస్సలు మానస్ అన్న నుంచి ఈ యాక్టింగ్ ఈ నెగిటివ్ రోల్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయలే. సో ఒక మంచి సినిమా ఇచ్చారు, మీరు మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. సో RX-100, మంగళవారం ఇలాంటి సినిమాల్లో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించిన పాయల్ ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ గా, అంటే ఇప్పుడు జరిగిన అన్యాయాలు, అమ్మాయిలకి జరిగే అన్యాయాలు, ఒక సిక్ మ్యాన్స్ ఉన్న కుర్రోళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళని టార్చర్ పెట్టడం, ఆడవాళ్ళు గెలుపు చూడలేక కొంతమంది సైకోలా ప్రవర్తించే వాళ్ళని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజంగా చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి. ఎక్కడ మిస్ అంటే ఎక్కడ ఒక సాంగ్ ఉండదు, ఏమి ఉండదు. స్టోరీ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. సో మంచి మెసేజ్ ఏంటంటే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్త పడాలి ఏంటి అనేది కూడా ఒక చిన్న మెసేజ్ ఉంది. సో అందులో మానస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, మన సీరియల్ ఆర్టిస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడంటే తన మెయిన్ విలన్ అనుకుంటాం. సో ఇంకొక విలన్ ఉంటాడు, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. క్యారెక్టరైజేషన్స్ కానీ కెమెరా వర్క్ అయితే మాత్రం అత్తరు కొట్టేశారండి. మామూలుగా అంటే మామూలుగా లేదు, కిరాక్ అంటే కిరాక్ యాక్టింగ్ చేసింది పాయల్ రాజ్పూత్. RX-100 అలాంటి సినిమాలు కాదు, లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో ఒక సమాజం గురించి, సమాజంలో ఒక ఆడపిల్లల గురించి చూపించడం జరిగింది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా భయ్య. ఎందుకంటే సమాజంలో పోలీసులు సూసైడ్ అని చెప్పేసి కేసులను క్లోజ్ చేసేస్తున్నారు. సూసైడ్ కాదు, కొన్ని మర్డర్స్ కూడా ఉంటాయి. దానికోసం సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని సూసైడా మర్డర్ అని తేల్చి చెప్పాల్సింది పోలీసులే. సూసైడ్ అని క్లోజ్ చేయడం తప్పు అని పాయల్ రాజ్పూత్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. మనం పోలీస్ కావాలంటే తీసుకోవాలి శిక్షణ. ఈ సినిమా ఇప్పుడే చూశాను భయ్య, సినిమా రక్షణ మామూలుగా అంటే మామూలుగా లేదు, సూపర్ సినిమా భయ్య. ఒక్కోసారి మస్ట్ వాచబుల్ సినిమా భయ్య. సార్ ఇంతకు ముందు మూవీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఆపోజిట్ గా ఏసీపీ క్యారెక్టర్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బోల్డ్ క్యారెక్టర్స్, రొమాంటిక్ క్యారెక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు సినిమాకి రాలేరు. ఎందుకంటే అది ఏమి ఉండదు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే రక్షణ అంటే మూవీ జస్టిఫికేషన్ అంటే ఆడపిల్లలను కాపాడాలి అని ఒక లైన్ తోటి ఒక డైరెక్టర్ మంచి లైన్ తీసుకొని వచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా డైరెక్షన్ అయినా చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఇలా సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి మూవీస్ లో యాక్ట్ చేయడానికి రాదనే వాళ్ళందరికీ మానస్ గారు యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. మానస్ గారు ఒక సైకో క్యారెక్టర్ ఉంటది. అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్, ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఒకటి, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటది మూవీ అయితే. రక్షణ చాలా బాగుంది. రక్షణ అదే టైటిల్ కి జస్టిఫికేషన్ అయింది. కంపల్సరీ పాయల్ రాజ్పూత్ గారి కోసం పోటీ ఏమో కానీ నాకైతే రక్షణ మూవీ నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ అయినా, స్టోరీ అయినా, డైరెక్షన్ అయినా చాలా బాగుంది. మెయిన్ థింగ్ దీనిలో ఒక మంచి మెసేజ్ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేస్తే తెలుస్తుంది. చాలా నేనైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా. కనిపిస్తున్నా చెమట పట్టింది సినిమా చూస్తే, చెమట పట్టింది. రక్షణ అనే సినిమాకి చెమటలే, మామూలు చెమటలు కాదు. ఎందుకంటే తన గ్లామర్ కానీ, తన యాక్టింగ్ కానీ, పోలీస్ ఆఫీసర్ ఏమన్నా చేసిందా భయ్య, సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య. నేను ఇన్ని సినిమాలు చూసిన, ఈ రోజు 3-4 సినిమాలు చూసిన. ఇది బెస్ట్ సినిమా అంటే ఇదే అనమాట. రక్షణ చాలా అంటే చాలా బాగుంది. తన పోలీస్ ఆఫీసర్, తన డైలాగ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన గ్లామర్ కానీ అబ్బో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలే. సూపర్ డూపర్ హిట్ అన్న, నాకు బాగా అంటే బాగా నచ్చింది. నిజంగా పాయల్ అంటే మహా నటి అనుకోవచ్చు. ఎందుకంటే గ్లామరు, అలాగే తన యాక్టింగ్, ఈ పోలీస్ ఆఫీసర్ గా క్యారెక్టర్ వైజ్ గా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ చేసింది. సూపర్ డూపర్ హిట్ భయ్య. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్ళి, అంటే ఇంటెన్షన్ కలుగుతారు మన సినిమా చూసినందుకు చెప్పి ఏం జరుగుతుంది ఏంటి అన్న ఒక ఇంటెన్షన్ అనేది సూపర్ గా క్యారీ చేసి సూపర్ భయ్య. నాకైతే బాగా నచ్చింది. నిజంగా పాయల్ గురించి చెప్పాలంటే ఒకటే అండి, మహానటి అంటే మహానటి అనిపించుకున్నట్టుంది. ఎందుకంటే డైలాగ్ చెప్తుంటే కూడా సినిమాలో చూడబుద్ధి ఉంది. ఆ వినసొంపుగా నిజంగా తన పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేసింది. అంటే తను పోలీస్ ఆఫీసర్ చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. అంత బాగుంది సినిమా. అసలు ఎక్కడ కూడా ఇంత కూడా బోర్ లేదు. సూపర్ సినిమా అయితే. నేను చెప్తున్నా కదా, అదే అన్న నాకు అందరికంటే ఎక్కువ నచ్చిందంటే పాయల్ గారి క్యారెక్టరే సూపర్ గా ఉంది. అసలు ఇక ఎక్కడ అంటే ఫుల్ ఎంత ఆమెదే చూడాలనిపించింది, అట్లా ఉంది. రక్షణ చాలా బాగుంది. అన్నిటికి మించి మన బిగ్ బాస్ మానస్ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది. చాలా 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 బాగా చేశాడు.
హీరోయిన్ కోసం కంటే కూడా నేను మానస్ కోసం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మనడు ఒక రేంజ్ లో ఎరా తీశాడు. మనడు క్యారెక్టర్ మాత్రం అలా కట్టిపడేసింది, మాకు చాలా నచ్చింది. ఒక సైకో క్యారెక్టర్, ఒక సైకో లెవెల్లో ఉండి నిజంగా చాలా సినిమాల్లో చేసిన సైకో కంటే కూడా చాలా డిఫరెంట్ గా, చాలా నిజంగా చాలా అద్భుతంగా చేసాడు అని చెప్పొచ్చు. మానస్ గా ఈ సినిమా తర్వాత మంచి ఫేమ్ అయితే వస్తుంది, ఆఫర్స్ కూడా బాగా వస్తాయి. చాలా బాగా అసలు అంతే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సీరియల్స్ కూడా చేస్తున్నాడు కదా, సో సీరియల్ బేస్ కట్లా అని అనుకున్నాం. కానీ మూవీలో మాత్రం చాలా బాగా చేశాడు. ఇంకా పాయల్ రాజ్పుత్ కంటే మరి వన్ మ్యాన్ ఆర్మీ, ఒక్క అమ్మాయి మరి ఇంకో విజయశాంతి అన్నట్టుగా బాగా చేసింది. క్రైమ్ జోనర్ మూవీ, బేసిక్గా యాక్షన్ క్రైమ్ జోనర్ మూవీ. మనకి రాక్షస సినిమా ఉంది కదా, ఆ సినిమా మాదిరిగా ఈ సినిమా ఉంటది. రక్షణ సినిమా మాత్రం చాలా బాగుంది. పాయల్ యాక్టింగ్ చూస్తుంటే కూడా మనకు ఒక డిఫరెంట్గా ఉంది, క్యారెక్టర్ తగ్గట్టు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఛానల్ తర్వాత మనం పాయల్ని ఒక డిఫరెంట్గా చూసినాం, కొత్త స్టోరీ చూసినాం. అంటే ఈ సినిమా మనం చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే ఒక సమాజానికి ఎలా ఉండాలో అలా తగ్గట్టు సినిమా తీసిండు. ఎందుకంటే మనం మామూలు టైంలో అప్పట్లో మనం ఒక రొమాన్స్ చూసినాం, ఒక RX100 చూసినాం, ఒక FTD చూసినాం. అలా కాకపోతే ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయింది ఆమె. మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్లో ఒక సింగల్ గా పోరాడి ఈ సినిమా కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది ఆమె పాయల్ గారు. ఎందుకంటే ఆయన చూస్తుంటే కూడా ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్ గా క్యారెక్టర్ చేసింది. ఇంకోటి మన ఈమె డైరెక్టర్ కూడా తీయడం విధానం కూడా చాలా డిఫరెంట్ గా తీసిండు. మళ్ళీ తీసినప్పుడు కూడా నిజంగా ఒక సమాజానికి పనికొచ్చే సినిమా, అంటే సమాజానికి అంటే పాయల్ గారి యాక్టింగ్. ఒక ఇంట్లో సైకోలు ఉంటారు కొంతమంది కొడుకులు, ఆ సైకోలు తగ్గట్టు ఇలా తీయొద్దు సినిమా అన్నట్టు తీసిరు. అంటే ఫ్యామిలీలో కొంతమంది ఇట్లా సైకోలు తగ్గట్టు ఉంటారు. అంటే సమాజంలో ఒక ఆడపిల్ల గౌరవం ఇచ్చాలి. మెయిన్ దీనికి చెప్పాలంటే ఒక ఆడపిల్లకి ఏంటంటే ఒక గౌరవం లేకుండా అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి, ఈవెన్ మగాడికి కావాలి, ఆడవాళ్ళకి కావాలి, ఈవెన్ థర్డ్ జెండర్ కూడా రక్షణ కావాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడున్న ఒక సైకల్ మెంటాలిటీతో తయారయ్యే కొందరు మనుషుల వల్ల ఇలా జరుగుతుంది. బట్ ఈ సినిమాలో వాళ్ళు చూపించిన పాయింట్ అయితే ఎలా మనం ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడుతుంది దీనికోసం అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా. పాయల్ రాజ్పుత్ గారి క్యారెక్టర్ అయితే చింపేశారనే చెప్పాలి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ బోరు కొట్టకుండా మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉన్నాయి అనమాట. ఎప్పుడు కూడా పాయల్ రాజ్పుత్ గారిని మీరు చాలా క్యారెక్టరేషన్, బట్ ఈ క్యారెక్టర్ విధంగా ఎప్పుడు చూడలేదన్నమాట. హీరోకి ఏం మాత్రం తీసుకోకుండా ఆవిడ క్యారెక్టరేషన్ ఉంది. ముఖ్యంగా డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా సస్పెన్స్ థ్రిల్లింగ్స్, మర్డర్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి డిజైన్ చేయడంలో మాత్రం డైరెక్టర్ ఫుల్ గా సక్సెస్ అయ్యాడు. నిజంగా భయపెడతారన్నమాట. నిజంగా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చూస్తున్నట్టు లేదు, ఒక హర్రర్ సినిమాని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంత బాగా అనిపించింది. పాయల్ రాజ్పుత్ కి మంగళవారం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ అంతకన్నా పెద్దదే. అంటే హీరోకి ఏం మాత్రం తీసుకొని హీరోయిజం, ఫైట్స్ కూడా చాలా బాగుంది. పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీస్ వస్తున్న సత్యభామ వచ్చే టయానికి పోటీగా దింపారు ఏందా కూడా, కానీ నిజంగా అల్టిమేట్ మామూలు లేదు. మన రాజ్పుత్ చూడగానే అందరికీ గుర్తొచ్చేది ఏదో కొంచెం అదే బ్రో అదే, కానీ ఇందులో అలాంటిది ఏమి లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కింద రాజ్పుత్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నిజంగా అటు కాజాలు ఇటు రాజ్పుత్ ఇద్దరు లేడీస్ సినిమాలు రావడం అనేది ఈ రోజు ఎందుకో స్పెషల్ గా అనిపిస్తుంది. కానీ రాజ్పుత్ అయితే మాత్రం డెఫినెట్ గా హిట్ కొట్టేసింది బ్రో, మామూలు లేదు. అంటే ఈ సబ్జెక్ట్ ఎలా ఉందంటే లేడీస్ డెవలప్ అవుతున్నారు, లేడీస్ అన్నిట్లోనూ ఎక్కువ అవుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళే ముందు ఉంటున్నారు. సో వాళ్ళని తొక్కేయాలి అని ఒక సైకోపాత్ ని మెయిన్ బేస్ గా తీసుకుని సినిమా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మార్వెలస్. ఒక ఓల్డ్ బిల్డింగ్ లో హ్యాంగ్ చేస్తే అక్కడ నుంచి రాజ్పుత్ తప్పించుకుని రౌడీని చంపే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఇరగా తీసిన భయ మామూలు లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది.